గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ యొక్క ఏదైతే రవి ఉన్నాడో రవి యొక్క సంబంధించినటువంటి అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు దాకా కూడా సింహరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల 17వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 7వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ నెల అంతా కూడా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగా కనపడుతోంది. ఈ నెల అంతా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కావలసిన వాళ్ళతో అంటే సోదరీమణులతో వివాదాలు, ప్రేమించిన వాళ్ళతో తగాదాలు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు, ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడము, బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు నష్టాలు కనపడుతున్నాయి. ఓర్పు సహనం లేకపోవడం వల్ల ఏ పని ఎదరికి వెళ్ళకపోవడం, అప్పులు తీసుకోవడం వల్ల సమస్యలే, అప్పులు ఇచ్చినా కూడా సమస్యలుగానే కనపడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా తీవ్ర ధన నష్టానికి గురయ్యే అవకాశాలు, లేదా సంతానం వల్ల సమస్యలు, సంతానం వల్ల ఖర్చులు, పిల్లల ఉద్యోగాలకి, వ్యాపారాలకి లేదా వాళ్ళ వివాహాల కోసం ఖర్చు పెట్టడాలు కనపడుతున్నాయి. అలాగే కావలసిన వాళ్ళు లేదా కొంతమంది స్నేహితులు, చెడు స్నేహితులు మిమ్మల్ని పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి దుష్ట స్నేహితులకి దూరంగా ఉండండి, వ్యసనాలకి దూరంగా ఉండండి, మద్యపానము సేవించకండి, ధూమపానం తగ్గించుకోండి. అలాగే వ్యసన పనులు, రాత్రి ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. పొగలు కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం బాగోకపోతే కనుక మీరు అనవసరంగా హాస్పిటల్ పాలై శారీరకంగా ఇబ్బంది పడతారు, డబ్బులు ఖర్చు అవుతాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబ నిర్వహణ బాధ్యతలు బాగా పెరుగుతున్నాయి. అలాగే ఇంట్లో వాళ్ళు అపార్థం చేసుకోవడాలు, ఒకరికి మధ్య మాట పొంతన లేకపోవడాలు కనపడుతున్నాయి. అలాగే ఇంటికి వచ్చిన వారిని గౌరవించకపోవడం కానీ లేదా వాళ్ళతో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల కానీ ఇలా కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవడో శత్రువు మనల్ని ఏమీ చేయలేడని మాత్రం అనుకోకండి. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా మీ మీద ప్రతి ఒక్కళ్ళు దృష్టి ఉంటుంది. నరదృష్టి నరఘోష బాగా ఉంది. నష్టపరచడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి ఒకరి మీద ఒకరికి. కాబట్టి కామ కోరికలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరిని పడితే వాళ్ళని కలవడానికి, బయట కలవడానికి ప్రయత్నం చేయకుండా ఇబ్బందులు పడతారు. అలాగే చెడు పనులకి దూరంగా ఉండండి. కొంతమంది ఏంటంటే చదువుకున్నా సరే విచక్షణ లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మాత్రం మీరు లావాదేవీలు జరపకండి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని మాత్రం అనుకోకండి. షేర్లు వాటి బెట్టింగుల జోలికి వెళ్ళకండి, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి. జోద ప్రక్రియలన్నీ మీకు నష్టాన్ని కలగజేస్తాయి ఈ నెలంతా కూడా. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ దాడులు, ఉద్యోగంలో ధన నష్టంతో పాటుగా ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధం వల్ల ఉద్యోగంలో నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు, వివాదాలు, శారీరక కోరికలని అదుపులో పెట్టుకోలేని పరిస్థితులు, అనారోగ్య సమస్యలు వేధించడంతో పాటుగా డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతుంది. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా 1-10 సార్లు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ సమస్యల్లో ఇరుక్కునే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే నిరుద్యోగులు కూడా సరైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు, వివాహాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోతూ ఉండడాలు, లేదా ప్రేమించిన వాళ్ళతో వివాహం చేసుకుందాం అనుకున్న ఇబ్బందులు తలెత్తడాలు, అలాగే పిల్లలకి సంబంధించినటువంటి ఏవైనా ఖర్చులు పెరిగిపోవడాలు, అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ట్రీట్మెంట్ ఫెయిల్ అవ్వడాలు లేదా కొంచెం మిస్క్యారీలు అవ్వడాలు కూడా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య బ్రేకప్స్ కనపడుతూ ఉన్నాయి, అపార్థాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. విడిపోయే అవకాశం ఉంది, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సమయానికి నిద్రపోకపోవడం, సమయానికి ఆహారం తినకపోవడం, వీటి వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. రాత్రి ఫోన్లు చూడకండి, పొద్దున్నే వ్యాయామం చేయండి, సమయానికి తినండి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో ఇబ్బందులు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి తప్పుడు ప్రాజెక్టులు ఎంచుకోవడం వల్ల సమస్యలు, అపజయాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు కూడా ఇంట్లో అనవసరమైన సమస్యల వల్ల గొడవలు, చికాకులు కనపడుతున్నాయి మీ ఇద్దరి మధ్య. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మద్యపాన, ధూమపాన వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్త. స్నేహితులైతే కలుసుకునే అవకాశం ఉంది. సమయస్ఫూర్తిగా మాట్లాడగలుగుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని, అభిమానించే వాళ్ళ మీద కోపతాపాలు ప్రదర్శన, ముఖ్యంగా ఇంట్లో భార్య పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా ప్రయాణం చేయడం మంచిది కాదు, జాగ్రత్త. నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అయితే చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది నమ్మక ద్రోహులని తెలుసు కూడా వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే మీరు దెబ్బతింటారు, జాగ్రత్త. అలాగే పిచ్చినారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పులు అడగడాలు
లేదా ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు అడగడాలు మాత్రం చేయకండి, మీరు అవమానిస్తారు, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏది పడితే అది కొనకండి, ఆన్లైన్ షాపింగ్లు చేసేప్పుడు జాగ్రత్త, గృహాలు, ఇల్లు, స్థలాలు, పొలాలు కొనేటప్పుడు ఇంకా జాగ్రత్త. ఎందుకంటే జాతకంలో బలం లేకుండా పెట్టుబడులు పెడితే నష్టపోతారు. అందుకని ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపిస్తే మేము జాతకంలో లగ్నం ఎక్కడుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశ నడుస్తున్నాయి చూసి చెప్తాం. లేదా దోషాలంటే పరిహారాలు చేస్తుంటాం. తద్వారా మీరు పెట్టుబడులు పెట్టినా, అది ఉద్యోగానికి, వ్యాపారానికి, సంతానానికి ఏ సమస్య అయినా సరే పర్సనల్ జాతకంలో లగ్న బలం, గ్రహ బలాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఒకసారి చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వ్యామోహాలు తగ్గించుకోవాలి ఈ నెలంతా కూడా. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. అయితే గృహాలు, భూములు, బంగారం మీద పెట్టుబడి పెట్టిన తప్పులేదు, కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. అతి కోపం వల్ల నష్టం కనపడుతోంది కాబట్టి కోప్పడకండి ఎవరి మీద. నిద్ర సరిపోకపోవడం వల్ల స్ట్రెస్ కనపడుతోంది, మెంటల్ టెన్షన్లు, ఉద్యోగాలు చేసే చోట జాగ్రత్త. మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల కూడా మీ కీర్తి, గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం కనపడుతోంది, జాగ్రత్త. తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలనుకుంటే మాత్రం నష్టపోతారు, జాగ్రత్త. ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోవడం కానీ, లేదా అనవసరమైన వ్యక్తులతో సంభాషించడం కానీ, లేదా ఆలోచించకుండా పనులు చేయడం వల్ల కానీ, తొందరపాటు మనస్తత్వం వల్ల కానీ, అప్పులు చేయడం వల్ల కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకొని వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ గండాలు, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. వివాహాలు చివరిదాకా వచ్చి ఆగిపోతుండడము, అలాగే ప్రేమించిన వాళ్ళకి మధ్య గొడవలు రావడము, అలాగే మీతో బాగా మాట్లాడి మీ యొక్క రహస్యాలు తెలుసుకుని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడాలు, ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళతోటి, అన్నదమ్ములతోటి చికాకులు, గొడవలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు కొలిక్కి రాకపోవడము, లేదా వాయిదాలు పడిపోతుండము, లేనిపోని పోలీస్ కేసులు ఇరుక్కుంటూ ఉండాలి, ఇవన్నీ కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేసే చోట కూడా యజమాని అనుమతి లేకుండా చేసే పనుల వల్ల కూడా ఉద్యోగ నష్టాలు, ఇవన్నీ కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రత తగ్గుతోంది. అలాగే చదివేటటువంటి సమయంలో డిస్టర్బెన్స్లు కనపడుతూ ఉన్నాయి, కాన్సన్ట్రేషన్ తగ్గుతోంది. చెడు స్నేహితులకు దూరంగా ఉండండి, ఫోన్లకి దూరంగా ఉండండి, చాటింగ్లు తగ్గించండి, కామకలాపాలకి, ప్రేమ కలాపాలకి దూరంగా ఉండండి. అలాగే చదువుపర మాత్రం బాగా చదువుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు ర్యాంకులు, మార్కులు బ్రహ్మాండంగానే వస్తాయి. ఉద్యోగస్తులకి అధికారిక ఒత్తిడి, ఉద్యోగ నష్టాలు, ఉద్యోగాలు మారాలంటే కుదరకపోవడము, అనుకున్నంత గ్రోత్ లేకపోవడం కెరీర్ పరంగా కనపడుతుంది. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి, కొత్త పరిచయాల వల్ల వ్యవహారాలు లేదా ఇబ్బందులు, ప్రేమ కలాపాల వల్ల సమస్యలు గురయ్యే అవకాశాలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, పరపురుష వ్యామోహం కనపడుతుంది. వ్యాపారాలు చేసే చోట ఒడిదుడుకులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి అంతంత మాత్రం వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు ఉన్నాయి. వ్యాపారంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, పెట్టుబడులు అనవసరంగా పెట్టినా ఇబ్బందులు పడతారు. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులు కూడా ఆచితూచి వ్యవహారం చేయకపోతే నష్టపోతారు, కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా. అలాగే ప్రతిరోజు కూడా పొద్దున్న లేచి ఒక పావుగంట సేపు మీ ఇంట్లో మీ దేవుడికి మీ చేత్తో మీరు పూజ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాలలో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరగడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు వివాదాలు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే
మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు పూజలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి, అందరికీ కాస్త షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.